పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తోనో సెకండ్ జనరేషన్ పొలిటీషియన్ రాలా, లేదు ఒక ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లోనో ఒక ఫ్యాక్షనిస్ట్గానో ఎలివేట్ అయ్యే చేయలా. ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుంచి ఫస్ట్ జనరేషన్ పొలిటీస్గా ఒక ఎంప్లాయీ కమ్యూనిటీ నుంచి కుటుంబం నుంచి వచ్చేసి పర్ఫామ్ చేస్తున్నా, కంటిన్యూస్గా కంటెస్ట్ చేస్తున్నా. ఇదే ఒక హిస్టరీ. ఇది అంటే మా అపోజిషన్ వాళ్ళకి అర్థం కాల, రాజకీయాలు చేయడం రాలా. నేను ఒక తప్పు చేశా. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కేవలం నా నెగ్లిజెన్స్తో ఒక 800 ఓట్లతో 900 ఓట్లతో నేను ఇంట్లో పడుకొని పోగొట్టా. అది వాళ్ళకి గొంతుకు పెంచింది. అసలు ప్రసాద్ అనేవాడు చాలా బలహీనుడు, ప్రసాద్ నాయకత్వం ఏమీ లేదు, లేదంటే తెలుగుదేశం ఏమీ లేదు, వైఎస్ఆర్సీపీ చాలా గొప్పది, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చాలా గొప్పోళ్ళు, మేము చాలా గొప్ప నాయకులు అనే భ్రమల్లో వాళ్ళు ఉన్నారు. దానికి అవకాశం నేనే ఇచ్చిన. ఈ రోజున వాళ్ళకి అవకాశం లేకుండా పోతుండేది ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ ప్రసాద్ ఈజ్, దిస్ ఈజ్ యాసిడ్ టెస్ట్. మంచోడి బుద్ధి మాంసం ఉన్నప్పుడే తెలుస్తుంది, నాయకుడి బుద్ధి అధికారం ఉన్నప్పుడే తెలుస్తుంది. నన్ను అధికారంలో చూస్తున్నారు కాబట్టి నా వ్యక్తిత్వం కానీ నా క్యారెక్టర్ కానీ ఇదే అని ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోంది. సార్, మొదటి నుంచి మీరు ఎక్కడ ఏ నియోజకవర్గంలోకి ఎక్కడ తొంగి చూడరు, అసలు మీరు ఎక్కడ దాని గురించి కూడా పెద్దగా మాట్లాడారు.